జల్సాలకు అలవాటు పడి పార్కింగ్ చేస్తున్న ద్విచక్ర వాహనాలను దొంగిలించి ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముతున్న ఇద్దరు దొంగల స్క్రాప్ వ్యాపారులను ముషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలు, స్క్రాప్ వస్తువులను, 85,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక దొంగతనాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు దొంగలను, స్క్రాప్ వస్తువులు కొనుగోలు చేస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు ముషీరాబాద్ పోలీసులు తరలించారు. నాడు అబ్దుల్ ముజీబ్ అనే మన బోలక్పూర్కు చెందిన వ్యక్తి తన వెహికల్ ఒక బార్ ముంగట పెడితే పోయిందనేది సమాచారం. కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. టీవీఎస్ వెహికల్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత మా క్రైమ్ టీమ్ నదీం అండ్ చలపతి అండ్ మా క్రైమ్ నదీం ఇన్స్పెక్టర్ చలపతి ఎస్ఐ అండ్ మా క్రైమ్ టీం ద్వారా ఒక ప్రత్యేకంగా టీంను తయారు చేసి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అండ్ సీసీటీవీ వాళ్ళను ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఎక్కడికి వెళ్ళి బార్ దగ్గరికి వెళ్ళి అన్ని చూసుకుంటూ వెళితే మాకు కొద్దిగా సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని కొద్దిగా ఇంకా ప్రాపర్గా లోతుగా వెళ్ళి ఒక నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఇంకొక ఎంక్వైరీ చేసి మాకు మొత్తం సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం 5 వాళ్ళు ఎన్ని వెహికల్స్ అంటే 5 వెహికల్స్ దొంగతనం చేయడం. ఎవరు ఖాజా హుసేన్ అండ్ సద్దాం హుసేన్ కలిసి దొంగతనం చేసిన తర్వాత సద్దాం హుసేన్ కు స్వతహాగా షాప్ ఉంది నాడు